పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరుకుని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన కాలం అనగా 3 నెలలు కాపాడి 4వ నెల 13వ తారీఖు దినాన్ని చూడడానికి దేవుడు మనకి కృపను గ్రహించడానికి బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. మనము రోజు లేవగానే దేంతో స్టార్ట్ చేస్తాం? మన యొక్క రోజు ప్రార్థన కదా, నిజమా? ప్రార్థన అనగా అర్థం చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనము మాట్లాడతాం. బైబిల్ చదవడం అంటే అది మీరు అందరూ చాలా సూపర్గా ఉన్నారు. ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడతాం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడతాం. ఒక వ్యక్తికి ఆక్సిజన్, ప్రాణవాయువు ఎంతవైతే ముఖ్యమో అలాగే ఒక ప్రతి విశ్వాసికి వాక్యం చదవటము అలాగే ప్రార్థన చేయటము చాలా ముఖ్యమండి. అవునా కాదా? మనము రోజు లేచిన కాడ నుంచి మనం ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తామా లేదా? రోజు చేసేవాళ్ళందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం ఎక్కువగా దేనికోసం ప్రార్థన చేస్తాం? మన పిల్లల కోసం, మన ఆరోగ్యాల కోసం, సంఘ కాపరి కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘంలో ఎటువంటి బిడ్డలకి అనారోగ్యం కలగకోకుండా మంచిగా ఆరోగ్యం ఉండాలని, సంఘంలో ఉన్న యవనస్తుల కోసం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటామా లేదా? అలాగే ఎప్పుడు ఈ ప్రార్థనే కాకుండా ప్రభువా నన్ను బలపరచు, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను కూడా నీలో హెచ్చించు అని మనము ప్రార్థన చేయాలి. అవునా కదా? బైబిల్లో అనేక మంది వ్యక్తులు ప్రార్థన అనేవి చేశారా చేయలేదా? బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ప్రార్థన అనేది చేశారు. అందులో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నానండి మీతో ఈ రాత్రి కాల సమయంలో. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించింది ఎవరు? మోషే గారు కదా. మోషే గారు చేసిన ప్రార్థన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కాకపోతే ఆయన చేసే ప్రార్థన కంటే ముందు ఆయన గురించి మనం తెలుసుకుందామండి. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే గారి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి ఒకసారి. అమ్రాము, యోకెబేదు. అవునా కదా? మోషే గారికి ఎంతమంది సహోదరుడు సహోదరి? ఒక సహోదరుడు ఒక సహోదరి. అవునా కాదా? ఈ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో 500 సార్లు కంటే ఎక్కువ రాయబడిందండి. అర్థమైందండి? మోషే అనే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో 500 కంటే ఎక్కువ సార్లు రచించబడింది. ఈయన ఎవరంటే ఒక గొప్ప ప్రవక్త. మోషే గారు ఒక గొప్ప ప్రవక్త. ఈ మోషే గారి గురించి మీకు స్టోరీ తెలిసింది. ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చంపేయమని ఆర్డర్ చేస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే తన అమ్మ మోషే గారిని బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది కదా. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. తెలిస్తే అటు ఇటు కాకుండా అయితే ఉండదు. అంత నవ్వుతా అన్నా ఉండండి. హల్లెలూయా. కాబట్టి ఈ మోషే గారిని ఏం చేస్తాడంటే తన బుట్టలో పెట్టి వదిలేస్తాడు. ఆ బుట్టలో తను మోషే గారు ఎవరికి దొరుకుతాడు? ఫరో కుమార్తె పేరు తెలుసా? ఫరో కుమార్తె పేరు బితియా. అర్థమైందండి? ఫరో కుమార్తె పేరు బితియా. ఇది బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు, కానీ హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో దాని గురించి రచించబడింది అన్నమాట. కాబట్టి మోషే గారు ఒక గొప్ప దైవజనుడు, అలాగే గొప్ప ప్రవక్త, అలాగే మంచి నాయకుడు. కాబట్టి మోషే గారి గురించి దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏమని చెప్పాడు? మోషే గారి గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అవునా కాదా? ఎక్కడ ఉంది అది? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఎవరంట నమ్మకమైన వారు? ఎవరి ఇళ్ళల్లో?
దేవుడి ఇంట్లో నమ్మకమైన వాడు ఎవరు? మోషే గారు. మోషే గారు భూమి మీద బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు అండి. వీటిని కనుక మనం 3 భాగాలు చేసుకున్నాం. 120ని 3 భాగాలు చేస్తే ఎన్ని? 120ని 3 భాగాలు చేస్తే ఎన్ని సంవత్సరాలు? పిల్లలు చెప్పండి. 40 ఇయర్స్. అవునా? 340s. ఫస్ట్ 40 ఏం చేశాడంటే రాజుగా ఐగుప్తు దేశంలో నివసించాడు. తన చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఫరో కుమార్తె వాళ్ళ కొడుకుగా పెరిగాడు. అవునా కాదా? ఫస్ట్ 40 ఏం చేస్తామంటే రాజుగా పెరిగాడు. రెండో 40 అదేంటంటే మిద్యాను అరణ్యంలో దేవుడితో పాఠం నేర్చుకున్నాడు. మిద్యాను అరణ్యంలో పాఠాలు నేర్చుకున్నాడు. 340 సంవత్సరం అంటే 3 భాగాలు చెప్పాను కదా. మొట్టమొదటి భాగం ఏంటంటే రాజుగా బ్రతికాడు. 240 ఏం చేశాడంటే మిద్యానులో పాఠాలు నేర్చుకున్నాడు. మూడవ భాగం ఏంటంటే 40 సంవత్సరాలు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించాడు. కాబట్టి ఈ మోషే గారు బతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. దాన్ని 3 భాగాలు చేసుకున్నాం కదా. మొట్టమొదటి భాగం ఎలా బ్రతికాడు? రాజుగా బ్రతికాడు. రెండవదిగా మిద్యాను అరణ్యంలో పాఠాలు నేర్చుకున్నాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించాడు. కాబట్టి వీటన్నిటిలో మోషే గారు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. ఈ మోషే గారు చేసిన ప్రార్థన గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు చాలా ప్రార్థన చేశారు. అవునా కాదా? అలాగే మోషే భక్తుడు కూడా చాలా ప్రార్థన చేశారు. అందులో కొన్ని మాటలు బట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా నిర్గమకాండము 3వ అధ్యాయము 11 నుంచి 12. తోడుకొని పోవుటకును హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన మోషే గారు ఏమని చేశారంటే నేను ఎంతటి వాడను. అర్థమైందండి? నేను ఎంతటి వాడను అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాడు. 11వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 6 లక్షల మంది పైగానే ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించడానికి ఒక్కడు ఎవరు? మోషే గారు. మోషే గారు ఈ యొక్క 6 లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకెళ్ళడం అంటే సాధ్యమయ్యే పని? ఎంత కష్టం! ఒక పాస్టర్ గారు అయ్యండి మన సంఘాన్ని లీడ్ చేయాలంటే ఎంత కష్టం. మనకి 150 మంది అయినే ఉన్నారు సంఘంలో. ఇంతమందిని లీడ్ చేయాలంటే ఎంత కష్టం. అదే మోషే గారు చూడండి. మోషే గారు ఏం చేశారంటే 6 లక్షల మంది పైగానే, ఏంటి 6 లక్షల మంది పైగానే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకురావడానికి దేవుడు అతను ఎన్నుకోగా, అయ్యా నేను ఎంతటి వాడిని ఇశ్రాయేలు ప్రజల్ని యొక్క బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి తీసుకెళ్తాను, నేను ఎంతటి వాడిని అని ప్రార్థన చేయగా దేవుడు నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపిననుటకు ఇది నీకు సూచన. అర్థమైందండి? నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించి నేను చూపించు దేశమునకు అనగా కానాను దేశమునకు తోడుకొని పొమ్మని చెప్పి మోషే గారికి చెప్తారు. అవునా కాదా? కాబట్టి మొట్టమొదటి ప్రార్థన ఏమని చేశారంటే నేను ఎంతటి వాడను. మన జీవితంలో కూడా చూసినట్లయితే మనకి లేని సమస్య అంటూ ఉండదు, లేని కష్టం అంటూ ఉండదు, లేని బాధ అంటూ ఉండదు. వీటన్నిటిలో కూడా మనం వాటి నుంచి జయం పొందాలని చెప్పి ప్రార్థన చేయాలే కానీ ఎప్పుడూ నేను కృంగిపోతాను ఈ నన్ను బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుందనే తపనతో మనం ఉండకూడదండి. ఎల్లప్పుడూ మనకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం అనేది ఉండిద్ది. నా జీవితంలో కష్టం లేదన్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అవునా కాదా?
నేను ఎంతటి వాడనయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి తీసుకెళ్తాగని చెప్పి దేవుడితో మొరపెట్టగా, నేను నీకు తోడై ఉన్నాను, తీసుకువెళ్ళిపోని అన్నాడండి. నేను అందరికి ఒకే మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది తప్పారు, పర్లేదు. ఇఫ్ యూ ఫెయిల్ వన్స్ యూ హ్యావ్ అనదర్ ఛాన్స్, వన్ మోర్ ఛాన్స్ ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాన్స్ అనేది ఉండదా? ఉండదా? ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? నేను న్యూస్ చూస్తే పొద్దున్నే 11ంటికి 11:30కి రిజల్ట్స్ వచ్చినాయి. సాయంత్రానికి న్యూస్ చూస్తే ఫెయిల్ అయిపోయారని చెప్పి ఊరేసుకుని తెచ్చిపోయిందండి. అలాగే పురుగుల ముందు తాగి తెచ్చిపోయారు. ఎందుకు? ఎమ్మటనే రిలీజ్ చేసిన వెంటనే ఇంకోసారి ఏం చెప్పారంటే, మే నెల చివరి వారంలో పరీక్షలు పెడతామని చెప్పి నిర్వహించామని చెప్పాను. ఒకసారి ఫెయిల్ అయితే మనకి ఛాన్స్ అనేది ఉండిద్ది, అంతేగాని మన యొక్క జీవితాన్ని ఫెయిల్ అయిపోయామని చెప్పి, మీకే మిడిల్ వారు, చిన్నపిల్లల వారు, ఇఫ్ యూ ఫెయిల్ వన్స్ యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. ఓకే, అర్థమైందా? ఇంగ్లీష్ అందరికి అర్థమైంది కదా? ఇంగ్లీష్లో మాట్లాడాలని అందరూ చెబుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇఫ్ యూ ఫెయిల్ వన్స్, డోంట్ వరీ, డోంట్ బీ అఫ్రైడ్, బీ కరేజియస్, స్టడీ హార్డ్, గెట్ గుడ్ మార్క్స్. అర్థమైందా? బాగా చదవండి, ధైర్యంగా ఉండండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అంతేగాని ఫెయిల్ అయిపోయాము, నా వల్ల కాదు, కురిగిపోయానని చెప్పి మాత్రం మీరు అస్సలు ఏంటి. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోవాలని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు ఎంతటి వాళ్ళైనా కానీ, ప్రభువా నాకు ఇది రావట్లేదు, ప్రభువా నాకు క్వశ్చన్ రావట్లేదు, కొంచెం టఫ్గా ఉంది, ఆస్క్ గాడ్. ఒక మార్గం అనేది దేవుడు మీకు చూపిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు కనుక ప్రార్థన చేసినట్లయితే మీకు ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని అనేది చూపిస్తాడండి. ఎలాగైతే మోషే గారికి మార్గాన్ని అనేది చూపించాడు, కానాను దేశాన్ని తీసుకెళ్తాడు, అలాగే మీకు కూడా ఎగ్జామ్ అనేది ఒక పార్ట్. ఆ పార్ట్ని మనం ఎంతైతే నేర్చుకున్నామో సంవత్సరం మొత్తం చివరిలో తీసుకొచ్చి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి, అందులో పాస్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఫెయిల్ అయితే వన్ మోర్ ఛాన్స్. అంతేగాని ఫెయిల్ అయిపోయాను అని చెప్పి ఊరేసుకుని చనిపోవడం, లేకపోతే అలా అసలు ఇప్పుడు మీరు అలా చేయకూడదు. ఒకవేళ ఫెయిల్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ట్రై హార్డ్, బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మొట్టమొదటిగా మోషే గారు ఏమైనా ప్రార్థన చేశారంటే, నేను ఎంతటి వాడినయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకెళ్తాను. ఒక్కడు 6 లక్షల మందికి సమాధానం చెప్పగలడా? ఒకడు నేనున్నాను, నేను ఆడికే చెప్పలేకపోతున్నాను అనుకుందాం. నేను అతనికే చెప్పలేకపోతున్నాను, లేదా ఆడికే చెప్పలేకపోతున్నాను. 6 లక్షల మందికి మోషే గారు ఒక్కళ్ళే ఉండి అంతమందికి సమాధానం చెప్పగలడా? అది ఎంత కష్టమైన పని, అవునా కదా? దేవుడు ఆజ్ఞించాడు, నేను తోడై ఉన్నాను, వెళ్ళు అని చెప్పగానే మోషే గారు దేవుడి మాటకి లోబడి ఆ పనిని పూనుకున్నారండి. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ఏమని చేశారంటే, నేను ఎంతటి వాడని. రెండవదిగా చూద్దామండి, నిర్గమాకాండము 8వ అధ్యాయము 11-13 వచనాలు. నిర్గమాకాండము 8వ అధ్యాయము చదవండి. తొలగిపోవు. చదవండి. హల్లెలూయా. రెండవదిగా ఏమని ప్రార్థన చేశాడంటే, దేనికోసం ప్రార్థన చేశాడంటే, ఫరో ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి తెగులు కోసం ప్రార్థన చేశాడండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయలేదు, వినలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి తెగులు దేవుడు రప్పించలేదా? అలాగే ఫరో దేశం మీదకి కప్పలని ప్రవేశపెట్టాడండి. అప్పుడు మోషే గారు ఏమని ప్రార్థన చేశారంటే, చదువుకున్న మాటలోనే, మొర్రపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పడవలోనేమి కప్పలు ఉండకుండా. అంతకుముందు ఏమైందంటే, ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయిందండి. ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయింది. ఈ కప్పలతో ఉన్న దేశాన్ని చూస్తే మనకి ఉండబుద్ధి అయిద్దా? ఉండబుద్ధి అవ్వదు కదా. కాబట్టి మోషే గారు ఏమైనా ప్రార్థన చేశారంటే, ఇవేవి ఉండకూడదు,
ఈ దేశంలో ఇవే ఉండకూడదు. కాబట్టి ఆ తెగులు కోసం దేవుడికి మొరపెట్టగా దేవుడు ఆ మొర్ర విని ఏం చేశాడంటే ఇంట్లోనేమి బయట ఏమి ఎక్కడైనా కానీ ఉండకోకుండా ప్రతి ఒక్క కప్ప ఏమైపోయిందండి, చచ్చిపోయింది. మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది, శ్రమలు అనేది ఉంటుంది. మన శ్రమల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, మన కష్టం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలండి. మన కోసం మనం చేసుకుంటే మాత్రమే కాకుండా నేనున్నాను, నేను మా సంఘం అందరి కోసం ప్రార్థన చేస్తాను, మీరున్నారు, మీరు నా కోసం ప్రార్థన చేస్తారు, నేను నమ్ముతున్నాను. కాబట్టి ఒకళ్ళ ప్రార్థన ఒకళ్ళు షేర్ చేసుకొని వారి కష్టాలు మీరు తెలుసుకొని వీరి కష్టాలు మీరు తెలుసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రతి ఇరువురి కష్టాల గురించి ఖచ్చితంగా కష్టాలన్నీ తొలగిపోయి దేవుడు మనకి కష్టం నుంచి జయాన్ని మనకి ఇస్తారండి. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మోషే గారు ఏమని ప్రార్థన చేశారంటే తెగులు కోసం ప్రార్థన చేశారండి. కప్పలన్నీ వెళ్ళిపోవాలని, ఫరో దేశంలో ఏ ఒక్కటి ఉండకూడదని, ఇంట్ల మీదనేమి పొలంలోనేమి ఎక్కడైనా కానీ ఉండకూడదని చెప్పి మోషే గారు ప్రార్థన చేయగా యెహోవా ఆ మొర్ర ఆలకించి ఆ మొర్ర విని ఆ కప్పలన్నీ ఏం చేశాడండి, చంపివేశాడు. కాబట్టి రెండో ప్రార్థన ఏంటంటే తెగులు కోసం ప్రార్థన చేశాడు. మూడవదిగా చూద్దాం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. చదవండి. హల్లెలూయా. మన స్వస్థపరిచే ఎవరండి? దేవుడే, అవునా కదా? మూడవదిగా ఏమని ప్రార్థన చేశారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క దప్పిక తీర్చడం కోసం ప్రార్థన చేశారండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకొస్తున్న సమయంలో ఏమైందంటే మోషే గారి మీద వీళ్ళు సనుక్కున్నారు. మోషే గారి మీద ఎన్నోసార్లు సనుక్కున్నారు, దేవుడు మాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. అక్కడ ఆ దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నంత బట్టికి మాకు మంచిగా ఆహారము, మంచిగా పానీయము, కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మాకు దొరికినాయి. ఎప్పుడైతే నువ్వు ఆ దేశం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావో మాకు అన్నిటి కష్టాలే వచ్చినాయి అని చెప్పి దేవుడు మోషే మీద సనుక్కున్నారా లేదా? కాబట్టి మోషే గారిని సనుక్కున్నప్పుడు నీళ్ళ కోసం మోషే గారిని సనుక్కున్నారండి. అప్పుడు వీళ్ళు నడుస్తూ ఉండగా మారా అనే ప్రదేశంలోకి వచ్చారండి. మారా అనగా మీరు ఫుట్ నోట్లో కనుక చూసినట్లయితే మారా అనే పదానికి ఏదైనా అర్థం చేదు. మారా అనే పదానికి చేదు, ఆ చేదు అని అర్థం. ఆ ఏరియాలో దొరికే నీళ్ళు అనేటివి చేదుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరైనా దప్పిగా ఉన్నారండి, నేను దప్పికున్నాను, మీరు వెళ్ళి సముద్రం నుండి తీసుకొచ్చి నాకు ఇస్తారా? సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. అవి తాగడానికి పనికొస్తాయా? స్నానం చేయడానికి పనికొస్తాయా? దేనికి పనికిరావు. కాబట్టి సాల్ట్ వాటర్ ఏంటంటే అది ఎలక్ట్రిసిటీ పనిచేయడానికి అది ఒక మంచి కండక్టర్ అండి, సాల్ట్ వాటర్. కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో మారా అనే ప్రదేశంలో నీళ్లు చాలా చేదుగా ఉంటాయి. తర్వాత వచ్చినప్పుడు మీరు కనుక చూసినట్లయితే మోషే గారు ప్రార్థన చేయగా యెహోవా అంతటా అతనికి ఒక చెట్టు చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు ఎట్లా మారాయంట? యెహోవా మోషే గారికి ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకొచ్చి ఎక్కడైతే చేదుగా ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయో వాటిలో వేయనగా ఆ నీళ్ళని ఎలా మారినాయండి? మధురంగా మారి. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు.
చిగురింపజేస్తాడు. అలాగే చేదు ఈ మారా జీవితాన్ని ఎలాగా చేస్తాడండి? మధురముగా మారుస్తాడు. మూడవదిగా మోషే గారు ఏమని ప్రార్థన చేశారంటే, మారా ఈ ప్రదేశం కదా, చేదు నీళ్లు, వీటన్నిటిని తీయగా మార్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క దప్పిక తీర్చడం కోసం యెహోవాకు మొర్రపెట్టాడండి. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేశాడు? నేను ఎంతటి వాడనయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి, అనగా బానిసత్వం నుండి వారిని విడిపించి నీవు చూపించే దేశం నాకు, అనగా కానాను దేశానికి తీసుకెళ్ళడానికి నేను ఎంతటి వాడని అని ప్రార్థన చేయగా దేవుడు ఏమని చెప్పారు? నేను నీకు తోడై ఉన్నాడు, ఇదే నీకు సూచన, తీసుకుపో అని చెప్పాడు. చెప్పాడా లేదా? రెండవదిగా ఏమని ప్రార్థన చేశారంటే, తెగులు కోసం. ఏ తెగులు? కప్పలు. వాడి గురించి మొదలుపెట్టగా దేవుడు ఏం చేశాడు? ఇండ్లలోనేమి బయటేమి ఎక్కడైనా కానీ ఉండకుండా కప్పలన్నింటిలో ఏం చేశాడండి? చంపివేశాడు. మూడవదిగా ఏమని ప్రార్థన చేశాడంటే, దప్పిక తీర్చడం కోసం, ఇశ్రాయేలు ప్రజలందరి దప్పిక తీర్చడం కోసం మోషే గారు యెహోవాకు మొర్రపెట్టారు. నాలుగవదిగా చూద్దామండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 4 నుంచి ఈ 15 వచ్చిన ఒకసారి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 12వ అధ్యాయము 4 నుంచి 15. అక్కడ 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? ఈ యొక్క వచనంలో తన అక్కగారి కోసం మోషే గారు మొరబెడుతున్నారు. ఎందుకంటే మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడా లేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా? దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రవక్తగా, గొప్ప నాయకుడిగా నియమించాడా లేదా? ఎవరైనా దేవుడి సేవకుడి మీద నిందలు కానీ అవమానాలు కానీ వేస్తే ఎదుటి వారికి ఎలా ఉండిద్ది? ఇక్కడ అదే జరిగింది. మిరియాము తన సొంత తమ్ముడు మీద దేవుడు ఏర్పరచుకున్న మోషే మీద అబద్ధం మాటలు, అదేంటి బాధించే మాటలు, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు దేవుడి కోపం వచ్చి ఏం చేశాడంటే, మిరియాముకి కుష్ఠరోగం కలిగిందండి. అప్పుడు మోషే గారు దేవుడికి మొర్రపెట్టగా, ప్రభువా, దేవా ఈమెను బాగు చేయమని. ఎవరైనా కానీ దేవుడు నిర్ణయించుకున్న వ్యక్తి పైన, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి పైన నిందలు కానీ అవమానాలు కానీ కనుక వేస్తే తనకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే మిరియాము తన సొంత తమ్ముడి మీద అబద్ధపు మాటలు చెప్పినందుకున దేవుడు మోషే గారు ఏర్పరచుకున్నాడు కదా. ఇప్పుడు నాకు ఒకళ్ళంటే ఇష్టం అండి, నా తమ్ముడే ఇష్టం. నా తమ్ముడి మీద ఎవరైనా అబద్ధపు మాటలు కానీ లేనిపోని మాటలు కానీ చెప్తే నేను ఊరుకుంటానా? వాడి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, వాడి ఆలోచన ఏంటో నాకు తెలుసు, వాడు చేసే ప్రతి పని నాకు తెలుసు. ఎవడైనా కానీ వాడి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరైనా ఊరుకుంటారా? ఏ సొంత తమ్ముడైనా, రక్త సంబంధి అయినా ఎవడైనా దేని గురించి మాట్లాడినా ఊరుకుంటారా? అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏర్పరచుకున్న మోషే మీద తన అక్క ఏం చేసిందండి? అబద్ధపు మాటలు చెప్పినందుక తనకి కుష్ఠరోగం అనేది కలిగింది. మోషే గారు ఇవేం పట్టించుకోకుండా, అయ్యా ఈమెను బాగు చేయమని చెప్పి దేవుడికి మొదలుపెట్టగా దేవుడు ఆమెకు ఆ రోగం నుంచి విడుదల కలిగించి ఆరోగ్యాన్ని దయచేశాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేశాడండి? నేను ఎంతటి వాళ్ళను ఇశ్రాయేలు ప్రజల నుంచి ఐగుప్తు దేశం నుండి కానాను దేశాన్ని తీసుకెళ్తాను, నేను ఎంతటి వాళ్ళని ప్రార్థన చేయగా దేవుడు ఏమని ఆజ్ఞించాడు? నేను నీకు తోడై ఉన్నాను, తీసుకుపో అని అనగా చెప్పిన మాటకి లోబడి తీసుకెళ్ళాడా లేదా? రెండవదిగా ఏమని ప్రార్థన చేశాడు? తెగులు కోసం, కప్పల గురించి, ఇంట్లోనేమి ఫరో దేశం మొత్తం గురించి, ఇంట్లోనేమి వెలుపలనేమి బయటనేమి పొలాల్లోనేమి ఎక్కడ ఉండకుండా దేవుడు ఏం చేశాడు? కప్పలన్నింటినీ చంపివేశాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే గారు ఏమని మొరబెట్టారు? వారి యొక్క దాహం తీర్చడానికి, దప్పిక తీర్చడానికి దేవుడికి మొరబెట్టగా
దేవుడు ఒక చెట్టును చూపించి ఆ మారా అనే ఒక నీళ్ళల్లో ఆ ప్రదేశంలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని చేదని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆ మొక్క తీసుకొచ్చి దాంట్లో వేయగా ఆ నీళ్ళని ఏమగా మారి మధురముగా మారి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ దప్పిక అనగా మంచి నీళ్ళను తాగి వాళ్ళ యొక్క దాహం తీర్చుకున్నారా లేదా? ఇక్కడ కార్యం దేవుడు చేశాడా చేయలేదా? ఎంత సనుక్కున్నా కానీ దేవుడికి మొరపెట్టగా దేవుడు ఖచ్చితంగా మన ఆలోచించి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడా లేదా? ప్రతిఫలం ఇస్తాను అని చెప్పిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా దప్పిక తీర్చడం కోసం మోషే గారు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడికి మొరపెట్టారు. నాలుగవదిగా ఏమని ప్రార్థన చేశాడు? తన అక్క అయిన మిరియాము ఆరోగ్యం కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నీవు నేను కూడా మన యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మన సంఘం కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ముఖ్యంగా యవనస్తుల కోసం వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మనకి మనమే నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలండి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే, మోషే గారు ఇంత 4 ప్రార్థనలు చెప్పాను. అలాగే నా యొక్క ప్రార్థన విన్నపం ఏంటంటే, చిన్న బిడ్డలైన వారు, చదువుకుంటున్న బిడ్డలు, ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థన చేయండి. నేను ప్రతి సంవత్సరం చూస్తూనే వస్తున్నాను. ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయో మార్నింగ్ అంతా సంతోషంగా ఉంటారు, సాయంత్రం అయితే చాలు ఎన్నో బ్యాడ్ న్యూస్. ఎంతోమంది చనిపోతారు రిజల్ట్లో ఫెయిల్ అయ్యారని చెప్పి. ఫెయిల్ అయితే ఏముంది? నేను ఫస్ట్లో చెప్పినట్టు ఫెయిల్ అయితే ఏముంది? ఇంకో ఛాన్స్ అంటే ఉండితే ఉండదు, కాబట్టి మీరు చదువుకోండి. చదువుకునే టైంలో చదువుకోండి, ఆడుకునే టైంలో ఆడుకోండి. నేను కూడా పెద్ద ఏం చదువుకోవాలి, కానీ చదువుకునే టైంలో చదువుకున్నాను, దీన్ని ఆడుకునే టైంలో ఆడుకున్నాను. డాడీ మీ అందరికీ చెప్పే ఉంటారు, పాస్టర్ గారు నన్ను ఒక మాట అడిగారు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఎంజాయ్మెంటా కాదా? ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం. ఇంజనీరింగ్ లైఫ్ అంటే అనగా ఇంటర్ పూర్తయిన తర్వాత బీటెక్ ఆ లైఫ్ అనేది చాలా ఎంజాయ్గా చేసుకోరా? నన్ను వచ్చి డాడీ అడిగాడు, నీవు ప్రార్థన చేసుకో, నీ తోటి వాళ్ళందరూ ఇంజనీరింగ్ వెళ్తున్నారు, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తావా, ఇంజనీరింగ్కి వెళ్తావా అని ప్రార్థన చేసుకొని చెప్పగా మీరు ఏదన్నా అనుకోని దేవుడైతే నాతో మాట్లాడాడు. నా దర్శనం ద్వారా నేను ఒక చోట ఉండి అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నట్టు నాకు కనబడిందండి. దేవుడు హల్లెలూయా. దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. కాబట్టి తెల్లారి నేను చెప్పాను, ఖచ్చితంగా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను అని చెప్పాను. నేను వెళ్ళాను. ఇప్పుడు నాకంటూ ఉండేది కదా లైఫ్లో ఎంజాయ్ చేయాలని చెప్పి. వాళ్ళు బయట ఎంజాయ్ చేస్తుంటే మనం దేవుళ్ళలో ఎంజాయ్ చేస్తాము. ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉందో చెప్పండి? దేవుళ్ళలో ఉందా, బయట ఉందా? దేవుళ్ళలో ఉందిగా. అసలు ఆరాధన చేసేటప్పుడు మన యొక్క స్వరాలు వ్యక్తి వచ్చిన పాటలు పాడుకుంటున్నాం లేదా ఆరాధనకి మన యొక్క వాయిస్ స్వరం అనేది వ్యక్తి ఆ వచ్చిన పాటని ఎంత బిగ్గరగా పాడితే అది ఎంత ఆనందం ఉందో తెలుసా అండి మీకు? ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉందండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన సంఘంలో అనారోగ్యం బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి, దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి.